ఈ మధ్య వీడియోలు చేయడానికి టైం లేదండి. అందువలన వీడియోలు చేయలేకపోయాను. చూసారా, ఏంటంటే రకరకాల సైజుల నిమ్మకాయలు. ఇవి చిన్నవి ఇప్పుడు పోస్తున్నాయి. ఫ్లవరింగ్ కూడా ఉంది కదా అక్కడక్కడ. సో మంచిగానే వచ్చిందండి నిమ్మకాయ. కొన్ని విషయాలు మీకు చెప్తా చూడండి. వేసిన ఫ్లవరింగ్ చెట్లన్నీ ఫ్లవర్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే చూస్తారా, గోంగూర ఒక చెట్టు ఇది. ఒక చెట్టు అయినా ఆ మొదలు అక్కడ ఉంది, ఎంత బాగా పెరిగింది చూసారా. అంటే అన్ని చింత చిగుర్లు అన్నీ కూడా. ఇదేంటంటే తోటకూర. ఇదొక వెరైటీ కదా, ఇదొక వెరైటీ అనుకుంటా. ఇక్కడ 3-4 వెరైటీలు వేసామంట. ఎందుకు ఇలాగ వదిలేసామంటే సీడ్స్ కోసం అనమాట. సీడ్స్ చూసారు ఎలా వస్తుంది. గోంగూర కూడా సీడ్స్ కోసం. మన మునక్కాయ చెట్టు అక్కడ ప్రూన్ చేసేసాం కదా మొత్తం, మళ్ళీ అలా వచ్చేసిందండి. అన్ని వైపులా పాక్కుంటూ కనబడుతుందా మీకు? అన్ని వైపులా పాక్కుంటూ వచ్చేసింది. ఎన్ని వచ్చేసేస్తారా మొత్తం మొదల దగ్గర తీసేసిన తర్వాత అలా అన్నమాట. ఇది కూడా ప్రూన్ చేస్తాం. గ్రేప్ ప్రూన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రూనింగ్ తర్వాత ఈ ఫ్లవరింగ్ వస్తుందండి. ఇగో చూసారా. కాకపోతే ఇంటికి బలం చాలా కాలం దేవుడే పెంచుతున్న గార్డెన్ లాగా క్యాంప్ ఈ మధ్య అలాగ వచ్చిందండి ఫ్లవరింగ్ అక్కడక్కడ. దీనికి మీకు అర్థమైందా? ఇంకా ఇది ప్రూన్ చేసాము. ఈ వంకాయలు అయితే విరక్కాస్తున్నాయండి నిజంగా. 2 రోజుల నుంచి వంకాయ కూర మనకి. పట్టించుకోకపోయినా మొక్కలు వస్తాయి అనడానికి ఇదే. ఇప్పుడు దీనికి లెమన్ కూడా మనం ప్రూన్ చేస్తాం. ఫుల్గా అసలు పూత వచ్చింది. అప్పుడు కూడా అనుకోకుండా మనకి క్యాంప్ వచ్చింది. ఇవన్నీ చూసారా, విరక్కాస్తున్నాయి అనమాట. ఇవ్వండి లెమన్స్ పడ్డాయి. యాక్చువల్గా ఈ చెట్టుకు కూడా పడ్డాయి లెమన్స్. ఇవి పెద్ద పెద్ద లెమన్స్ చెప్పాను కదా మీకు, చాలా పెద్దగా వస్తాయి. ఇది కూడా ప్రూన్ చేసిన తర్వాత దీనికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూసారా. గ్రేప్స్ దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి యాక్చువల్గా గ్రేప్స్. దాని అంతటా అదే పండే పంట ఈ సంవత్సరం. తర్వాత దాని ద్వారా వచ్చే పంట తర్వాత విత్తనాలు విత్తి చేలుకు వస్తారంటే నిజంగా అలాగే ఉందలేండి. ఇప్పుడు ఇవి రావడం ఏంటి, వస్తాయి అలాగే. మీకు పెద్ద పెద్ద మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు కోసామండి చూసారా. ఎన్ని కోసామో తెలియదు మనకి చూసారా. ఇంకా సీతాఫలాలు పడుతున్నాయి యాక్చువల్గా, పడినట్టే. దానిమ్మ కొన్ని ఫ్లవరింగ్ దానిమ్మ చూసారా. ఇప్పుడు చాలా చాలా పెద్ద మిరపకాయలు అండి. ఇవి కూడా యాక్చువల్గా చాలా పెద్ద మిరపకాయలు. లెమన్స్ బాగా పడినాయి పైదాకా, కనబడుతున్నాయి ఆమెకు. అలా అక్కడ గ్రేప్ చూపిస్తాను చూసారా. ఇలాంటి మిరపకాయలకి లోటే లేదండి. యాక్చువల్గా ఇది కూడా ప్రూన్ చేసాం. ఇప్పుడు కొద్దిగా పప్పుల పిండి వేస్తాను. ఇచ్చేసారా. అంటే మీరు అనుకుంటారు గార్డెన్ అప్డేట్ చెర్రీ ఇది ఏదోనండి, పేరు మర్చిపోయినాను. ఇక్కడ కూడా ఫ్రూట్స్ పడినాయండి. వీటికి కూడా చిన్నగా ఉన్నాయి, పెరగలేదు ఇంకా. ఇది ఇలాగా
చూసారా ఎంత ఫ్లవర్స్. ఆ గ్రేప్కి కూడా మనం ప్రూన్ చేసాము యాక్చువల్గా. మిరపకాయలు చూసారా విస్తారంగా అప్పటి నుంచి అలా కాస్తూనే ఉన్నాయి. ఇవ్వండి గ్రేపు అసలు యాక్చువల్గా చాలా పూత వచ్చింది, వర్షానికి కొంత రాలిపోయింది. వర్షానికి చూసారా పాపం రాలిపోయినప్పటికీ అది ఏమాత్రం దవ్వట్లేదు. చూసారు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిలబడ్డం ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి. ఇంకా మిరపకాయలు మరి కొనట్లేదండి ఇంకెందుకని. ఇంకా ఎర్రగా అయిపోయినప్పుడు తీసేస్తాను అన్నమాట. నిన్నే చాలా కోసాను, అవే ఉన్నాయి ఇంకా. అంటే గార్డెన్ అప్డేట్ ఇవ్వాలి కదా మరి. చూసారా మిరపకాయలు, గ్రేప్స్ ఇంత బాగా వస్తున్నాయండి. ఆగదు అది. ఇంకా మనం కొంచెం ఫుడ్ మంచిగా పెట్టేస్తాము. పప్పుల పొడి ఇస్తాను, తర్వాత మునక్కాయ జ్యూసు, రైస్, ఫెర్మెంటెడ్ జ్యూసు అవి చూస్తాను అనమాట. పొన్నగంటి ఇది మళ్ళీ చిగురు పెట్టుకొని వచ్చింది. పెరుగు తోటకూర ఇదంతా సీడ్స్ కోసం అండి. చూసారా ఆ రోజు నాటాం కదా ఇది మరం. ఏంటంటే ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర నాటేసుకోవాలండి. పుదీనా అదనమాట. ప్రస్తుతానికి మేడ మీద గార్డెన్ ఇది, కింద గార్డెన్ కూడా చూపిస్తానండి.